వాళ్ళు ఒక డెఫినేషన్ కూడా వాడుతూ ఉంటారు కదా అన్న, నిజం ఇజం అదే మా జర్నలిజం. అదే అదే చెప్తున్నాను కదా నేను. అంటే నాకు కొత్త వాళ్ళు కళ్ళల్లో మరి పడ్డారు అందరినీ ఇంకోళ్ళు. అనుకోవద్దు కదన్న మనం. అందరు కాదు నేను చెప్తున్నా కదా, వరంగల్ కాజీపేటలో నేను నెప్పంచెలో రాజకీయాలు చేస్తున్నా. అవును. అర్థమైందా? ఇయాల్టి వరకు ఎవరితో కూర్చొని ఛాయ్ తాగకుండా నికాస్గా వరంగల్ ఏ జర్నలిస్ట్, హైదరాబాద్ కూడా ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెడతా, అరే నా ఫైటర్ అయినా జోలికి పోను. నేను ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నది. గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి ఎందుకు రాజకీయ నాయకులు రారు, ఎమ్మెల్సీ తర్వాత నాకు కొత్త కొత్త అనుభవాలు వస్తున్నాయి. డైరెక్ట్ చెప్పేస్తున్నారు. అంటే నాకు ఇంకొకళ్ళు కూడా నాకు కళ్ళలో పడ్డారని చెప్తున్నా. అంటే కొత్తోళ్ళు రానికి అడ్డమైన వాళ్ళు ఎవడెవడు అడ్డం ఉంటారో అడ్డమైన వాళ్ళ గురించి కూడా నేను ప్రజలలో తీసుకొస్తా. కొత్త అనుభవాల గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు పార్టీకి వద్దాం అనుకున్న వాళ్ళకు, కొత్త వాళ్ళు నేను అక్కడికి పోయిన తర్వాత అరే ఇక్కడ నేను వీల్ లీడరా పలాను, నేను నా ప్రచారంలో ఏడో కూడా నేను పెద్ద లీడర్ని కలవాలి, ఎందుకంటే టైం వేస్ట్. తయారై రానికి గంట నేను కూర్చోవాలి, వాళ్ళ దగ్గర అవసరం లేదు. నాకు ఫుల్గా వస్తాను జనాలు, నాకు జనం ప్రాబ్లం లేదు, నాతో 4 ప్లస్ అవుతుంది. కానీ ఏడో పోయినా నాకు ఏడు ఇబ్బంది లేదు, నాకే జనం ఫుల్గా వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, ఇబ్బంది ఉండదు. అంటే మాకు ఈయనతోనే లాభం అయితే అన్న కాడ ఎక్కడో వస్తారు. నేను ఇక్కడ సత్తుపల్లిలో కాలేజీకి పోతే 6 లెక్చరర్లు కాలేజీలో కూర్చుంటే అలా 3 లెక్చరర్లు గుర్తుపట్టిండ్రు. లీడర్ అంటాడు, నువ్వు టికెట్ తెచ్చుకుంటేనే నేను చేస్తాను లీడర్ అంటాడు. నీకు రియల్ ఓటరు అన్న, నువ్వు అసెంబ్లీ నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అన్నాను చాలామంది. నీకు తిరుగుడు ఎందుకు అన్నా అని అన్నాడు. ఇగో ఇంతమంది అన్నారు తిరుగున్నాను. కాబట్టి నాకేంటంటే కొత్త వాళ్ళు పాలిటిక్స్ రావాలి. నా ఎమ్మెల్సీలో నేను నిలబడడానికి ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు అనంటే, కొత్త రక్తం అనంటే మనవాడు ఇప్పుడున్న ఎమ్మెల్యే మనవాడు కొత్త రక్తం అన్న వాళ్ళ అది కాదు. రియల్గా వెల్ క్వాలిఫైడ్ సొసైటీ పైన అవగాహన ఉన్నోళ్ళు రాజకీయాలు తీసుకోవాలా అని నాది నెక్స్ట్ ఆలోచన ఖచ్చితంగా ఉన్నది. మీరు ఒక్కరు పోటీ చేసిండు కదా, నెక్స్ట్ 20-25 మందిని పోటీ చేపిస్తాను నేను అసెంబ్లీలో. నేను నా అనుభవంతో నేను ఇప్పుడు ట్రేస్ కూడా చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది అనుకో, నా దురదృష్టం అవుతుంది. ఎందుకు చెప్పన్నా, ఒక 20-25 మందిని ఎమ్మెల్యేలు నేను చేసే పరిస్థితి చెప్తాను. టికెట్ ఇస్తే నేను దురదృష్టవంతనే అవుతా. ఎందుకు అడగాలి నువ్వు నాకు, ఎందుకు అవుతానంటే టికెట్ ఇవ్వలే అనుకో, ఇండిపెండెంట్ నిలబడి గెలుస్తా. అర్థమైందా? 36 అసెంబ్లీలు ఉంటాయి, ఒక 20-25 అసెంబ్లీలలో క్యాండిడేట్లను నిలబెడతా రేపు. అర్థమైందా? అన్ని సబ్జెక్టు ఉన్న కొత్త రక్తాన్ని చూద్దాం. కొత్త రక్తం అంటే అది ఎమ్మెల్యే కొడుకు కొత్త రక్తం, ఎమ్మెల్యే మనవాడు కొత్త రక్తాలు కాదు, రియల్గా కొత్త రక్తాన్ని 20-25 సీట్లలో రేపు నిలబెడతాను ఖచ్చితంగా. నాకు టికెట్ ఇచ్చింది అనుకో, అధిష్టానం మాట వినాల్సి వస్తుంది, జీ హుజూర్ అనాలి. కాబట్టి ఇస్తే టికెట్ నాకు, అందుకే నేను ఎవరికి అప్లికేషన్ పెడతలేం కదా. అప్లికేషన్ పెడితే నేను ఇవ్వగలరని వాళ్ళు ఎంబడివాడి మద్దతు తెలిపితే నేనేం చేయలేను. కానీ నేను మాత్రం పోయి నాకు మద్దతు, నాకు టికెట్, నేను అర్హుణ్ణి, నేను తెలివిగల్లోని, నేను బాగా మాట్లాడగలుగుతా, పార్టీకి నేను త్యాగాలు చేసిన. ఇప్పుడు ఎమ్మెల్సీలో మీరు నిలబడుతున్నారన్న, ఎమ్మెల్సీకి ఇప్పటి వరకు మీరు ఎవరిని అడగలేదా? ఎవరిని అడగలే, ఇక ముందు కూడా అడగబోయే ఛాన్స్ లేదంట. నేను అడగా, ఎందుకు టైం వేస్ట్. ఇగో అమ్మ చెప్తున్నా కదా, ఆడ ఏం ఉండదు. నాకు ఆ టికెట్ రాని చూసినా కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నా పాత్ర, నా అనుభవం ఏందో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎండేను, కానీ వాళ్ళు ఎవరికి పదవులు వస్తలేవు. నా సీటు ఒక రిటైర్డ్ డీసీపీకి ఇచ్చిండ్రు. రిటైర్డ్ డీసీపీ ఆయన ప్రమోటివ్ ఐపీఎస్, ఆయన పెద్ద యుద్ధం చేస్తారన్నారు. నామినేషన్ వేసి 4 రోజులు వండుకున్నాడు. ఎలక్షన్ ముందు 2 రోజుల ముందు దొంగలు TV9 వేసుకొని వచ్చి నా పైసలని ఎత్తుకపోయింది అన్నారు. ఆ సిపాయి ఇప్పటిదాకా దొంగలను పట్టుకోలేదు, ఆ పైసలు దొరకలేదు. ఆయన 19,000 మెజార్టీతో గెలిచిండ్రు. అంటే ఏ అర్హత ఉందని టికెట్ ఇచ్చిండ్రు. అట్లా నేను చాలామంది 3-4 పార్టీలు మారిన వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద లీడర్లుగా కూర్చున్నారు, పెద్ద పెద్ద మంత్రిత్వ శాఖలలో కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ అర్థం తెలియనివాడు కూడా. కాబట్టి మా సొంటోళ్లకు రేపు మమ్మల్ని పిలుస్తారు, మాకు అవకాశం. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళు అసహించుకుంటారు. వీడు మమ్మల్ని మొయ్యాడు, ఐడియాలజీని మోస్తారు. మేము కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మొయ్యనీకి వచ్చినా కానీ వీళ్ళు చేసే అవినీతి, వీళ్ళు చేసే లంగేశాలు మొయ్యనీకి మేము లేము కదా ఇక్కడ. కాబట్టి అసొంటి వాళ్ళను ఎక్కువ ఎంకరేజ్ చేయరు.
రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు రావడం జరిగింది. దీని మీద ఏమంటారు? నాకేం తెలుసమ్మా, ఓటుకు నోట్లు ఉన్నది ఆయన, కేసు ఉన్నది ఆయన, పట్టుకున్న వాళ్ళు పోలీసు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ తిన్నామా, కాంగ్రెస్ పార్టీ అధినాయకానికి ఓటుకు నోటు అనేది ఒక విరోచితమైన కార్యక్రమం లెక్క కనబడ్డది. ఆయన ముఖ్యమంత్రి చేసిండ్రు. సుప్రీంకోర్టుకు లేదు లేదు ఇది తప్పు, ఇట్లా లంచం ఇస్తే దొంగ పని అని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళు సమన్లు పంపారు. అర్థమైందా? ఏసీబీ వాళ్ళు లేదు లేదు ఇది మా చట్ట ప్రకారం ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. ఎవరికి నచ్చిన ఎవరి కోణంలో వాళ్ళు చూస్తుండ్రు, ఎవరికి కనబడ తిరిగా వాళ్ళు కనబడుతుండ్రు. నేను ఇవన్నీ ఈ మూడింటిని అబ్జర్వ్ చేసుకొని నేను ఏమనుకోవాలి నాకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్లు ఉన్నా. అంటే ఇంట్లో ఒకటి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బంగారు లక్ష్మణ్ ఉన్నాడు, ఇది నేను తెలియని చెప్తున్నా. బంగారు లక్ష్మణ్ ఉన్నాడు. బంగారు లక్ష్మణ్కు tehelka.com వాడు ₹1,00,000 తెచ్చి ఇచ్చిండు. బంగారు లక్ష్మణ్ tehelka.com ఇంటికి పోలే. tehelka.com వాడు బంగారు లక్ష్మణ్ దగ్గరకు వచ్చి ₹1,00,000 పార్టీ ఫండ్ అని ఇచ్చాడు. మొత్తము జరిగిన చర్చ tehelka.com వాడు నిన్నకు 2 నిమిషాలు ఏదో తిరిగి పైసలు ఇచ్చిండు. ఆయన పైసలు తీసుకొని డ్రాలో పెట్టుకోండు. గంటలు గంటలు చర్చ చాలు. ఇలా రేవంత్ రెడ్డి గారి విషయంలో ఈయననే స్వయంగా ఓటర్ ఇంటికి పోయిండు. 2 గంటల సుదీర్ఘ చర్చలు జరిపిండు. కట్టలు తీసిండు, లెక్క పెట్టిండ్రు. అది వీరోచితము. ఒక దళితుడు ఆయన బంగారు లక్ష్మణ్కు ఆయన్నే ఆఫీసుకు పోయి ఆయన్నే ఇచ్చి లంచమని చెప్పి అది చెప్తారు. కాంగ్రెస్ పార్టీ బంగారు లక్ష్మణ్ను నేరస్తుడు అన్నాం మేము. ఈయన వచ్చి వీరోచితమైన కార్యక్రమం వీరోచితమైన యుద్ధం అది అని మేము ముఖ్యమంత్రిని చేసినాం. సుప్రీంకోర్టుకి ఇప్పుడు కోపం వచ్చింది, అట్లా చేసినామని చెప్పి వాళ్ళు లోపటేస్తుండ్రు. ఒక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం. వాళ్ళ కార్యకర్త అనేటోడు కన్ఫ్యూజ్, ఇంకా కన్ఫ్యూజన్లోనే కొనసాగుతాను. కన్ఫ్యూజ్ అంటే కన్ఫ్యూజే కదా, మీరు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు ఇంత చెప్పినాక. రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? 17 సీట్లు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఉంది సార్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీ ఉండబోతా ఉంది? కొన్ని జాగాలు ఓల్డ్ సిటీలో ఎంఐఎంతో ఉంటుంది. ఓకే. సికింద్రాబాద్లో బీజేపీ త్రికోణ పోటీ ఉంటుంది. చాలా జాగాలల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తోనే పోటీ ఉంటుంది. అట్లా ఇక్కడ కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ కాంగ్రెస్ 99% నిజామాబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. కరీంనగర్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. ఆదిలాబాద్ కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు హైయెస్ట్ గెలిచింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఓవరాల్గా ఎట్టి ఒక 2-3 సీట్లలో బీజేపీ కాంగ్రెస్కి ఉంటుంది, ఒక సీట్లో ఎంఐఎం కాంగ్రెస్కి ఉంటుంది, ఒక దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఉంటుంది. మొత్తానికి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అదర్ 3 పార్టీస్ ఉంటాయి. త్రికోణ పార్టీ ఒకటే దగ్గర సికింద్రాబాద్లోనే ఉంటుంది. తక్కిన అంతటా 2 పార్టీలే. బీజేపీ కాంగ్రెస్ మధ్యలో కొన్ని సీట్లు 2-3, ఒక 10 సీట్ల వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్, ఒక సీటు ఎంఐఎం కాంగ్రెస్ మధ్యలో. అట్లా కాంగ్రెస్ పార్టీ అందరితోనే ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క పార్టీతో కొట్లాడుతుంది.